Hi for Andhra TV subscribers and viewers also. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో మరో 3 కొత్త నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో, ఇందులో అయితే మనకి చాలా రకాల ఉద్యోగాలైతే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. సో, అందులో ఇక్కడ మనకు చూసుకుంటే మొదటగా స్టాఫ్ నర్సు, మెడికల్ ఆఫీసర్సు, అలాగే కార్డియాలజిస్టు, అలాగే ఫిజికాలజిస్టు, అలాగే ఎర్లీ ఇన్వెస్టర్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్, అలాగే డెంటల్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్ అండర్ ఐడీఎస్పీ, అలాగే ఓటీ టెక్నీషియన్, సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ మరియు స్పెషలిస్ట్ ఎంఓ. ఇక్కడొచ్చేసి అబ్స్ట్రాక్సిస్ అండ్ గైనకాలజీ అండ్ అనెస్థీషియా స్పెషలిస్ట్ అండర్ డిహెచ్ స్ట్రెంథింగ్, అలాగే పెడియాట్రిషియన్ ఎస్ఎన్సియు, అలాగే పెడియాట్రిషియన్ అని అయితే ఇక్కడ ఇచ్చారు. సో, ఇవి మనకి లేటెస్ట్‌గా వచ్చిన నోటిఫికేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలండి. సో, ఇవి 3 నోటిఫికేషన్‌లలో కలిపి ఈ యొక్క ఉద్యోగాలనేది అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో, అవి ఏ ఏ జిల్లా నుంచి వచ్చాయి? అసలు వాటికి సంబంధించి అప్లికేషన్ ఎప్పుడు అప్లై చేసుకోవాలనేదైతే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికైతే ఒక్కరోజు మాత్రమే టైం అయితే ఉందండి మనకి. అంటే రేపటిలోపు 25వ తేదీ వరకైతే మీకైతే లాస్ట్ డేట్‌గా అయితే ఇచ్చారు. సో, అదైతే మీరు మాత్రం గుర్తుంచుకోండి. సో, వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో, రేపు సాయంత్రం లోపైతే మీకు ఈ యొక్క అప్లికేషన్ డేట్స్ కూడా అయితే అయిపోతూ ఉన్నాయి. సో, అవి ఏ ఏ జిల్లా నుంచి వచ్చాయి? అలాగే మిగిలిన జిల్లాలో కూడా ఏమైనా విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక వాటితో పాటుగా మనకి మరికొన్ని జిల్లాల్లో ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు సంబంధించిన మెరిట్ లిస్ట్‌ల యొక్క అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో, లైక్ ఎన్‌హెచ్‌ఎం గాని, లేకపోతే ఏపీవీపీ గాని, సో, తదితర ఈ యొక్క ఆ! మా మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో, వాటి గురించి కూడా అయితే మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఆ డీటెయిల్స్‌లకైతే వెళ్ళబోయే ముందుగా మీరు మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్‌లో ఉంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్‌ని, మన యొక్క వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకి కూడా తెలియజేయండి. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్‌ని కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా, లేకపోతే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అందులో అడగవచ్చు, తెలుసుకోవచ్చనమాట. సో, అలాగే మన వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేయండి. సో, ఇక లేట్ చేయకుండా మనమైతే టాపిక్‌లోకి వెళ్దాం. సో, ఫస్టొచ్చేసి నేను మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్స్ అయితే చెప్తానండి. సో, మీకు ఎండింగ్‌లో ఈ యొక్క లేటెస్ట్‌గా వచ్చిన 3 నోటిఫికేషన్స్ గురైతే చెప్తాను. సో, ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క విజయనగరం జిల్లా నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ అండర్ వైఎస్ఆర్ కంటివెలుగు డీఎంహెచ్ఓ అనేది ఇచ్చారు. సో, దీనికి 27వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది. సో, మీకు ఒకవేళ ఏవైనా అబ్జెక్షన్స్, గ్రీవెన్స్ ఉన్నా సరే వెళ్లి మీరక్కడ ఒకసారి చెక్ చేసుకొని కరెక్షన్స్ అనేది చేసుకోండి. సో, ఇక టైం అనేది దాటిపోతే మాత్రం డైరెక్ట్ ఇక సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, అదొకటి గుర్తుంచుకోండి. తర్వాతొచ్చేసి మనకి చిత్తూరు జిల్లా నుంచి కూడా మనకైతే కొన్ని అప్డేట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ సెలక్షన్ లిస్ట్ ఎస్‌విఆర్‌ఆర్ జీజీహెచ్ తిరుపతి నుంచి అయితే ఇచ్చారండి. సో, ఇది 21వ తేదీ నుంచి మనకి 31వ తేదీ వరకైతే టైం అయితే ఇచ్చారు. సో, మనకి ఒకసారి ఇదైతే డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకొని రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఆ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఒకసారి అది డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇక తర్వాత కృష్ణా జిల్లా నుంచి మనకి ఇక్కడ ఒక అప్డేట్ చూసుకుంటే ఇక్కడ ఇది ఎన్‌హెచ్‌ఎం నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కన్సల్టెంట్ మెడిసిన్ ఆర్ ఫిజిషియన్ ఎన్‌పీపీసీఎఫ్ అండర్ ఎన్‌సీడీ అండ్ ఫిజికాలజిస్ట్ డీఈఐసీ అండర్ ఆర్‌బీఎస్‌కే అయితే ఇచ్చారు. సో, ఇది మనకి 21వ తేదీన ఇక్కడైతే ఇచ్చినట్టుగా అయితే ఇచ్చారు. కానీ ఇది మనకి ఆల్రెడీ ఇంతకుముందే నేను వీడియో అయితే చేసున్నానండి దీని గురించి. సో, ఒకసారి మీరైతే ఒకవేళ చూడని వాళ్ళుంటే ఒకసారి ముందు వీడియోస్‌లలో చూడండి. లేదు అనుకుంటే లేటెస్ట్‌గా ఇక్కడ పీడీఎఫ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇది మనకి కృష్ణా జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అండి. నెల్లూరులో మనకి ఇక్కడ చూసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ పీఎంవైఎస్ అంటే పారామెడికల్ ఆప్థమాలిక్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే ఇచ్చారు. సో, ఇది 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో, ఇంకా అంటే ఈ రోజుతో మనకైతే లాస్ట్ డేట్ అయితే అయిపోతుంది. సో, ఒకసారి ఇదైతే ఇంకా చూడని వాళ్ళుంటే చెక్ చేసుకోండి ఒకసారి. సో, అలాగే శ్రీకాకుళం జిల్లాలో మనకి ఈ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్‌మెంట్ ఆఫ్ 8 లెఫ్ట్ ఓవర్ స్టాఫ్ నర్స్ పోస్టులనైతే ఇక్కడ ఇచ్చారు. సో, దీని గురించి ఆల్రెడీ కూడా మనకు వీడియో అయితే చేశానండి. సో, 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అయితే టైం అవుతుంది. సో, ఇంకా చూడని వాళ్ళు ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే మాత్రం చూస్తే మాత్రం ఒకసారి అప్లై అనేది చేసుకోండి. 28వ తేదీ వరకు అయితే టైం అయితే ఉంది మనకి. సో, వీలైనంత తొందరగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ యొక్క 8 పోస్టులు స్టాఫ్ నర్స్ ఉద్యోగులకు సంబంధించి. సో, ఇది మనకి శ్రీకాకుళం జిల్లాలో లేటెస్ట్‌గా వచ్చిన ఈ యొక్క అప్డేట్ అండి. సో, ఇక తర్వాత చూస్తే మనకి అనంతపురం జిల్లాలో మనకి ఇక్కడ చూసుకుంటే ఒకటి లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే డిఎంఎన్హెచ్ఓ ఏటీపీ సెలక్షన్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిజియోథెరపీ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఆర్ఎంఎన్సిహెచ్ ఎఫ్పి కౌన్సిలర్స్ సపోర్టింగ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ రేడియోగ్రాఫర్ ఎంఎన్ఓ అండ్ ఎఫ్ఎన్ఓ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిఎంఎన్హెచ్ఓ అనంతపురం డిస్టిక్ అనేది ఇచ్చారు.
సో, ఇది ఇక్కడ మనకి డీఎం అండ్ హెచ్ఓ ఏటీపీ సెలక్షన్ లిస్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్ అని ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకోండి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో, అందులో ఇక్కడ ఎన్‌హెచ్ఎం మెడికల్ ఆఫీసర్‌కి సంబంధించి సెకండ్ సెలక్షన్ లిస్ట్, అలాగే ఎన్‌హెచ్ఎం ఫిజియోథెరపిస్ట్‌కి సంబంధించి థర్డ్ సెలక్షన్ లిస్టు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ ఎయిత్, అలాగే ఎన్‌హెచ్ఎం స్టాఫ్ నర్స్ ఫోర్త్, ఎన్‌హెచ్ఎం ల్యాబ్ టెక్నీషియన్ సెకండ్, అలాగే కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నీషియన్ స్పోర్ట్స్ కోటా సెలక్షన్ లిస్టు, ఎన్‌హెచ్ఎం ఆర్ఎన్‌ఎన్‌సీహెచ్ ఎఫ్‌సి కౌన్సిలర్ సెకండు, అలాగే ఎన్‌హెచ్ఎం సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ సెకండు, రేడియోగ్రాఫర్ సెకండు, ఎంఎన్ఓస్ థర్డ్, ఎఫ్ఎన్ఓస్ థర్డ్ సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అయితే మనకైతే టైం అయితే ఇచ్చారు. సో, ఇక్కడ ఆ యొక్క లింక్స్ అనేది అయితే ఇక్కడ ఇచ్చారు. సో, చూసుకొని ఒకసారి డౌన్‌లోడ్ అయితే చేసుకొని మీ యొక్క నేమ్ అనేది ఉంటే మాత్రం ఫర్దర్‌గా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే ఒక డేట్ అయితే ఇచ్చుంటారు. సో, ఒకసారి చూద్దాం పత్రికా ప్రకటన ఏమైనా ఇచ్చారా ఏంటనేది. సో, ఇక్కడ పత్రికా ప్రకటన అయితే ఏమి ఇవ్వలేదండి. సో, డైరెక్ట్ వాళ్ళు ఈ యొక్క మెరిట్ లిస్ట్ యొక్క అప్డేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, అదొకసారి చెక్ చేసుకొని మీకు ఫర్దర్ అప్డేట్ వాళ్ళు మీకు కాల్ గాని, మెసేజ్ గాని లేకపోతే మళ్ళీ వెబ్‌సైట్‌లో అయినా సరే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మేబీ ఇక్కడ కూడా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి రావాలా లేదా అనేది అయితే ఇవ్వలేదు. బట్ ఇది సెలక్షన్ లిస్ట్ అండి. సో, సెలక్షన్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయినట్టే లెక్క. సో, ఇక ఇందులోనే తర్వాత చూస్తే మనకి ఏపీవీపీ 11థ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ కాంట్రాక్ట్ 8థ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనేది ఇచ్చారు. అలాగే 7థ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ ఔట్‌సోర్సింగ్, 7థ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ డీఈఓ ఔట్‌సోర్సింగ్ అండర్ ఏపీవీపీ ఇన్ అనంతపురం అయితే ఇచ్చారు. సో, ఇవి కూడా అప్లై చేసిన వాళ్ళుంటే 22వ తేదీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, 26వ తేదీ వరకు అయితే టైం అయితుంది. సో, ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో, దాని తర్వాత మనకి ఏపీవీపీ 5థ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫీమేల్ ఇన్ ఎన్‌బీఎస్‌యూ, ఎస్ఎన్‌సీయూ, ఎన్‌ఆర్‌సీఎస్ ఇన్ అనంతపురం డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చారు. సో, 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో, ఇక్కడ చూసుకోండి మనకి ఈ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, 26వ తేదీ వరకు టైమ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. సో, ఇక అలాగే మనకి అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుంచి బ్యాక్‌లాగ్ రిక్రూట్‌మెంట్ అయితే ఇచ్చారు. సో, దీని గురించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో, ఇది ఒకసారి ఇంకా చూడని వాళ్ళుంటే ఒకసారి చూసుకొని డౌన్‌లోడ్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ పూర్తిగా మనకి ఆప్‌కోస్ ద్వారా అయితే రిక్రూట్‌మెంట్ చేస్తూ ఉన్నారు. సో, ఇది మనకి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషన్ అండి. అలాగే మీరు కొన్ని మెరిట్ లిస్ట్ యొక్క డీటెయిల్స్. సో, కర్నూలు జిల్లా నుంచి మనకి ఇక్కడ చూసుకుంటే డిస్‌ప్లే ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఆఫ్ న్యూలీ సెలెక్టెడ్ 41 క్యాండిడేట్స్ ఆఫ్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ 2 అనైతే ఇచ్చారు. సో, ఇది 23వ తేదీ మనకైతే ఇచ్చారు. సో, వీళ్ళందరూ అయితే మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హావ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ జీజీహెచ్ఎస్ కర్నూలు ఆన్ 25/01/2021 బై 11 AM అంటే రేపు సోమవారం ఉదయం 11 గంటలకు మీరైతే అక్కడ సూపరింటెండెంట్ జీజీహెచ్ కర్నూలులో అక్కడ హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండి. సో, ఇక్కడ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, చూసుకొని డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. సో, ఇది మనకి ఇక్కడ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన అప్డేట్. సో, అలాగే ఇక్కడ కర్నూలు జిల్లాలో మనకి డీఎస్ఏ కేఎన్ఎల్ పేస్ 2 స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్ ప్రిపేర్డ్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అండ్ అప్రూవ్డ్ బై ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్లోడెడ్ ద ప్రిలిమినరీ స్పోర్ట్స్ కోటా ప్రయారిటీ లిస్ట్ టు కాల్ ఆబ్జెక్షన్స్ ఫ్రమ్ క్యాండిడేట్స్. ఈ స్పోర్ట్స్ కోటాలో అయితే ఇక్కడైతే లిస్ట్ ఇచ్చారండి. సో, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఇందులో ఏదేది గ్రామ మరియు వార్డు సచివాలయాలకు సంబంధించి అనమాట. సో, అక్కడికి వెళ్లి మీరు అబ్జెక్షన్స్ కరెక్షన్స్ చేసుకోవచ్చు అనేది ఇచ్చారు. సో, ఇది మనకి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ యొక్క అప్డేట్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి డీఎం అండ్ హెచ్ఓ ప్రొవిజన్ మెరిట్ లిస్ట్ ఆఫ్ వేరియస్ ఎన్‌హెచ్ఎం అనేది ఇచ్చారు. సో, ఇక్కడ మనైతే ఇక్కడ క్లిక్ చేసి ఒకసారి ఈ యొక్క డీఎంహెచ్ఓ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడైతే వేరియస్ సెలక్షన్ లిస్ట్ అయితే సారీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో, అవి కూడా ఒకసారి డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. ఇది మనకి విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చిన అప్డేట్. సో, ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి వచ్చిన 3 కొత్త నోటిఫికేషన్స్ అయితే ఇప్పుడు మనం చూద్దామండి. సో, ఈ 3 కొత్త నోటిఫికేషన్స్ వచ్చేసి మనకి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి అయితే రిలీజ్ అయ్యాయండి. సో, ఒకే జిల్లాలో మనకి 3 నోటిఫికేషన్స్ అండి. సో, ఇక్కడ మనకి చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు ఎంగేజింగ్ ద సర్వీస్ ఆఫ్ పారామెడికల్ ఆప్థాల్మాలిక్ అసిస్టెంట్ ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిస్ అన్‌ఫిల్డ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అలాగే వాటితో పాటుగా ఎన్‌హెచ్ఎం స్కీమ్ వేరియస్ క్యాడర్స్ రిక్రూట్‌మెంట్ ఫర్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అలాగే యూపీహెచ్‌సి మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ ఫర్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అనేది ఇచ్చారండి. సో, ఈ యొక్క 3 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వాటి యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా మనం ఇప్పుడైతే చూద్దాం. సో, అయితే ఇవి అన్ని జిల్లాల్లో రిలీజ్ అవుతాయా అంటే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఆల్రెడీ బ్యాక్‌లాగ్ పోస్ట్ అనేది మీకు చూస్తూనే ఉన్నారు. గత ఒక 2, 3 రోజుల నుండి మనకి ఒక 2, 3 డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో, రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, కన్ఫర్మ్‌గానైతే చెప్పలేం గానీ రిలీజ్ అవ్వచ్చు. ఒకవేళ అవ్వగానే మిగిలిన జిల్లాలో కూడా అప్డేట్ రాగానే మనమైతే అప్డేట్ అనేది చేస్తాము. మీ యొక్క జిల్లా అనేది ఏంటనేది కింద కామెంట్ సెక్షన్‌లో మీ యొక్క జిల్లా పేరైతే కామెంట్ చేయండి. రాగానే మనమైతే అప్డేట్ అనేది చేస్తాము. సో, ఇక ఇది మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేది నేను ఇప్పుడైతే డౌన్‌లోడ్ చేసి చూపిస్తాను. మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మామూలుగా క్రోమ్‌లో అయితే డౌన్‌లోడ్ అవ్వండి. సో, మీరు ఎక్కడైనా సిస్టమ్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ లేకపోతే
వేరే బ్రౌజర్స్ అంటే లైక్ యూసీ బ్రౌజర్ గాని, అలా వేరే బ్రౌజర్స్ ఏవైనా ఉంటే మాత్రం అందులో ఒకసారి అయితే ట్రై చేయండి. సో, లేదా మీ యొక్క మొబైల్స్‌కి అండ్ వివోకైతే వివోకి సెపరేట్‌గా వాళ్ళైతే ఒక యాప్ ఇస్తారనమాట నెట్‌కి. సో, ఆ బ్రౌజర్‌లో గాని అట్లా ట్రై చేయండి. సో, అందులో అయితే డౌన్‌లోడ్ అవుతాయి. బట్ క్రోమ్‌లో అయితే డౌన్‌లోడ్ అవ్వట్లేదు. సో, ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే మెసేజ్ చేయండి. అక్కడైతే నేను మీకు రిప్లై అనేది ఇస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చిన యూపీహెచ్‌సికి సంబంధించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వారి ఆధీనం నందు ఎన్‌యుహెచ్‌ఎం స్కీమ్‌లో ఖాళీగా ఉన్న యూపీహెచ్‌సి వైద్యాధికారి ఉద్యోగముల భర్తీ కొరకు 1 సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవి. కావున అర్హులైన అభ్యర్థులు 23వ తేదీ నుంచి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లలో అన్ని సర్టిఫికేట్‌లను జతపరిచి nuhmwg@gmail.com మెయిల్ ద్వారా పంపవాలని ఇచ్చారు. సో, పోస్టల్ ద్వారా వ్యక్తిగతంగా వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు. అన్ని సర్టిఫికేట్లు జతపరిచి దరఖాస్తులు పరిశీలించబడవు అని ఇచ్చారండి. సో, అంటే ఇక్కడ వాళ్ళేం చెప్తున్నారంటే మెయిల్ ద్వారా అయితే పంపించాలి. పోస్టల్‌గా గాని, లేకపోతే డైరెక్ట్‌గా గాని వచ్చి సర్టిఫికేట్‌లు మీరు అప్లికేషన్స్ ఇచ్చినా గూడా తీసుకోమని అయితే చెప్తున్నారు. అలాగే మెయిల్‌లో మీరు పంపించేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్‌లన్నిటిని గూడా అన్నిటిని జతపరిస్తేనే తీసుకుంటాము. లేకపోతే ఆ యొక్క సర్టిఫికేట్‌లను కన్సిడర్ చేయమని అయితే చెప్తున్నారు. సో, అప్లికేషన్స్‌ని. సో, అదొకసారి చూడండి. ఈ నియామకాలు పూర్తి మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి ఉద్యోగ నియామకాలు జరపబడును. పోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు, అమలు చేయుటకు మరియు నిలుపుదల చేయడానికి జిల్లా నియామకపు కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా వారికి పూర్తి అధికారం కలదు. వివరములు మరియు దరఖాస్తు కొరకు వెస్ట్ గోదావరి వెబ్‌సైట్‌ను సందర్శించవలెను. విద్యార్హతలు మరియు ఎంపిక విధానము డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వారు ఇచ్చు సూచనల ప్రకారము నియమ నియామ నియామకాలు జరపబడును. సో, ఇక్కడ ఫోను నంబర్స్ అయితే ఇచ్చారు. మీకేదైనా డౌట్స్ ఉన్నా సరే ఆ నంబర్స్‌కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్‌ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. 9912824429 9966532333 ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్‌ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ పోస్టులు ఉన్నాయంటే మెడికల్ ఆఫీసర్ అనేవి 4 పోస్టులు ఉన్నాయండి. సో, ఎంబీబీఎస్ అర్హతగా అయితే ఇచ్చారు. 53,000 అయితే సాలరీగా ఉంటుంది. వీహెచ్‌జీకి ఓపెన్‌లో ఇచ్చారు. బీసీఈ డబ్ల్యూకి లోకల్, అలాగే జీకి లోకల్, అలాగే హెచ్‌జీకి లోకల్ అయితే ఇచ్చారు. పై తెలియపరిచిన రోస్టర్ పాయింట్‌కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అయితే ఇచ్చారు. అంటే ఈ అంటే ఈ యొక్క రోస్టర్ పాయింట్ ప్రకారం వాళ్ళు ఉన్న వాళ్ళే అయితే అప్లై చేసుకోవాలి. మిగిలిన వారికి ఆ పోస్టులు ఇవ్వబడవు అని అయితే ఇచ్చారు. సో, ఇది మనకి ఇక్కడైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే ఇచ్చారు. సో, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ చూసుకోండి. సో, పర్సనల్ డీటెయిల్స్ అనేది కూడా ఇచ్చారు. సో, ఇవన్నీ మీరు ఫిలప్ చేయండి. సో, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వీటి గురించి అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలనేది. సో, ఆల్రెడీ చాలా నోటిఫికేషన్స్‌లలో చెప్పాము అప్లికేషన్ ప్రాసెస్. సో, రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, ఈ విధంగా అయితే చెక్ చేసుకోండి. సో, ఇది మనకి లేటెస్ట్‌గా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ ఉంది. సో, ఇక తర్వాత నోటిఫికేషన్ చూస్తే సో, ఇక్కడ చూసుకుంటే పారామెడికల్ ఆప్థాల్మాలజీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడండి. సో, డాక్టర్ వైఎస్ఆర్ కంటివేలు కార్యక్రమం నందు ఔట్‌సోర్సింగ్ విధానంలో పోస్టులు పారామెడికల్ ఆప్థాల్మాలజీ అసిస్టెంట్ నియామకాలు కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ వారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ వైఎస్ఆర్ కంటివేలు కార్యక్రమం నందు ఔట్‌సోర్సింగ్ విధానంలో పారామెడికల్ ఆప్థాల్మాలజీ అసిస్టెంట్ నియామకాలు జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినారు. ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ విధానాన్ని అనుసరించి నిర్వహించబడును. ఔట్‌సోర్సింగ్ విధానంలో పారామెడికల్ ఆప్థాల్మాలజీ అసిస్టెంట్ నియామకాల వివరములు మరియు దరఖాస్తు కొరకు వెబ్‌సైట్‌ను సందర్శించవాలని ఇచ్చారు. సో, అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తునకు అన్ని సర్టిఫికేట్‌లను జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయమునకు ఏలూరు నందు 23/1/2020 నుండి 25/1/2021 తేదీలోపు కార్యాలయం పనిదినములలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించవలెను. అన్ని సర్టిఫికేట్‌లను జతపరిచిన దరఖాస్తులు పరిశీలించబడవు. సో, మీ యొక్క సర్టిఫికేట్‌లనేది వాటికి సంబంధించిన అర్హతలు అన్నీ క్లియర్‌గా ఇవ్వకపోతే మీ యొక్క అప్లికేషన్‌లు రిజెక్ట్ చేయబడతాయని ఇచ్చారు. మీకేదైనా డౌట్స్ ఉన్నా సరే 9502205017 ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫికేషన్ చేసుకోవచ్చండి. సో, అప్లికేషన్ అనేది అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు అనేది ఎక్కడైతే ఇవ్వాలి. సో, పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది మనకి ఇంకా ఏ సర్టిఫికేట్‌లు కావాలనేది కూడా అయితే ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు. సో, అవన్నీ జతపరిచి ఇక్కడ యెస్ ఆర్ నో అని ఇవ్వండి. సో, ఏ సర్టిఫికేట్‌లు ఉన్నాయి లేనిది అయితే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫైనల్‌గా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇవ్వాలి. సో, ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్ అండి. సో, ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకిది జిల్లా వైద్య మరియు శాఖాధికారి కార్యాలయము పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. సో, ఇక్కడ మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి నేషనల్ హెల్త్ మిషన్ ఎన్‌హెచ్‌ఎం నందు నియామకాలు చేపట్టగల మిగిలిన వివిధ రకముల పోస్టులకు కాంట్రాక్ట్ విధానంలో 1 సంవత్సరమునకు గాను ఉద్యోగ నియామకాలు జరుపునట్లు జిల్లా కలెక్టర్ గారు తెలియజేసినారు. ఈ నియామకాలు మెరిట్ మరియు రిజర్వేషన్ అనుసరించి జరపబడును. ఉద్యోగ నియామకాల వివరములు మరియు దరఖాస్తు కొరకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌ను సందర్శించవలెను.
విద్యార్హతలు మరియు ఎంపిక విధానము మిషన్ డైరెక్టర్ నేషనల్ హెల్త్ మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ వారి ఇచ్చు సూచనల ప్రకారం నియామకాలు జరపబడును. కావున అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులో అన్ని సర్టిఫికేట్లను జతపరిచి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఏలూరు నందు 23/1/2021 నుండి 25/1/2021 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటలలోపు సమర్పించవలను. జిల్లా వెబ్‌సైట్ నందు తెలిపిన తగిన అర్హత ధ్రువపత్రములు జతపరచవలెను. అటు జతపరచని యెడల వారి యొక్క దరఖాస్తులను రిజెక్ట్ చేయబడును మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరములు జరపబడవు. అంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క అప్లికేషన్‌తో పాటు ఇచ్చిన సర్టిఫికేట్‌లలో ఏవైనా సబ్మిట్ చేయలేకపోయినా, ఏవైనా తప్పులున్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అనైతే చెప్తున్నారు. సో, ఇది మనకి ఇక పోస్టుల ఖాళీల సంఖ్య పెంచుటకు, తగ్గించుటకు, అమలు చేయుటకు మరియు పూర్తిగా నిలిపివేయుటకు జిల్లా నియామక కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా వారికి పూర్తి అధికారం కలదని ఇచ్చారు. ముఖ్య గమనిక వెబ్‌సైట్ నందు తెలిపిన రోస్టర్ పాయింట్‌కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలను. అర్హులైన అభ్యర్థులు పోస్టుల వివరాల ప్రకారం తమ దరఖాస్తులను వేరువేరుగా సమర్పించవలను. అంటే ఇప్పుడు 2, 3 పోస్టులు ఉన్నాయనుకోండి. వాటికి సంబంధించి మీరు వేరు అప్లికేషన్స్ ఇవ్వాలి. అన్ని పోస్టులకి ఒకే అప్లికేషన్ అయితే కాదు. ఇక వివరముల కొరకు మొబైల్ నంబర్ 9959555788ను సంప్రదించవాలని అయితే ఇచ్చారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్‌కి మీరు కాల్ చేసి మీకు డౌట్స్‌ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. సో, ఇది మనకి ఇక ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏంటి అనేది అయితే మీకు ఇక్కడ చూసుకుంటే మనకి స్పెషలిస్ట్ ఎంఓ అబ్స్ట్రాక్ట్స్ అండ్ గైనకాలజీ అలాగే ఇక్కడ స్పెషలిస్ట్ ఎంఓ అనెస్థీషియా 2 పోస్టులు. అలాగే స్పెషలిస్ట్ ఎంఓ స్పెషలిస్ట్ అండర్ డీహెచ్ స్ట్రెంథింగ్ 2 పోస్టులు. అలాగే అందులో ఇక్కడ మీరు చూసుకొని పూర్తి నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ రోస్టర్ పాయింట్ కూడా అయితే ఇక్కడ ఇచ్చారు. సో, ఎవరెవరు అప్లై చేసుకోవాల్సిందనేది కూడా సో, నేను అదన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేనైతే చేయలేదు. సో, ఇక ఇక్కడ అలాగే స్పెషలిస్ట్ ఎంఓ పిడియాట్రిషియన్ అలాగే ఇక్కడ చూసుకుంటే కార్డియాలజిస్ట్ అండర్ ఎన్‌పీసీడీసీఎస్ అలాగే మెడికల్ ఆఫీసర్స్, అలాగే మెడికల్ ఆఫీసర్స్. సో, ఇక్కడ చూసుకోండి ఫిజికాలజిస్టు, అలాగే స్టాఫ్ నర్సు. సో, ఇయర్లీ ఇన్వెస్టిగేషన్స్ కమ్ స్పెషలిస్ట్ ఎడ్యుకేటర్, అలాగే డెంటల్ టెక్నీషియను, అలాగే ల్యాబ్ అటెండెంట్ అండర్ ఐడీఎస్‌పీ, అలాగే ఓటీ టెక్నీషియను. సో, అలాగే ఇక్కడ సపోర్ట్ స్టాఫ్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్ అని అయితే ఇచ్చారు. సో, ఈ పోస్టులకు సంబంధించి ఈ యొక్క రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే అప్లై చేసుకొని ఇవి మనకి లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన కొత్తగా 3 నోటిఫికేషన్స్ అలాగే కొన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగాలకు సంబంధించి మెరిట్ లిస్ట్ యొక్క అప్డేట్ న్యూస్ అండి. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకి కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్‌కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్.